ఇప్పుడు 9 అవుతుంది అంతే. ఎంత ఫుల్ సన్ వచ్చేసింది, వేడి. ఇటు హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. ట్యూస్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ చాలా ప్రొడక్టివ్గా ఉండబోతుంది వ్లాగ్. అండ్ ఒక మంచి స్నాక్ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి ఒక పక్క వంట పని అవుతుంది. ఈ గ్యాప్లో గుమ్మల్లో ముగ్గు పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక పెద్ద పని అయిపోద్ది. ఇంక ఇప్పుడు పాప క్రికెట్కి వెళ్తుంది, వెనకాలే మావారు ఆఫీస్కి వెళ్తారు. ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని మంగళవారం కాబట్టి ఎల్లో కలర్ రెడ్ కలర్తో ఇలా పెడుతున్నాను. ఎంత నిండుగా బాగుంటుందంటే గుమ్మం ఇలా పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఇలా పెడతారా? పెడితే నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత చెప్పానుగా వంట పని ఆల్రెడీ అవుతూ ఉందని, అది సగంలో ఉంది. ఏం చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ గురించి మీరు ఎవరైనా విన్నారా? మీరు చేస్తారా? చేస్తే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలా యమ్మీగా ఉంటుంది. మీరు రైస్తో తిన్నా, చపాతీతో తిన్నా సరే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. దీనికోసం మీరు పచ్చిశనగపప్పు ముందు రోజు నైట్ నానపెట్టుకోవాలి. నేను యాజ్ యూజువల్ అలాంటి నానపెట్టాను కదా, మర్చిపోయాను. కాబట్టి మార్నింగ్ లేవగానే కొంచెం హాట్ వాటర్లో నానపెట్టాను. కాబట్టి ఈ పెసరపప్పు కోసమని ప్రెషర్ కుక్కర్లో కుక్ చేశాను. మీరు ముందు రోజే శనగపప్పు నానపెట్టుకొని ఉన్నట్టయితే మీరు మామూలుగా కుక్ చేసుకున్నా సరే శనగపప్పు కుక్ అయిపోతాయి. ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ తీసుకున్నాను. ఇగురు కర్రీ కాబట్టి పోపు దినుసులు ఏమీ వేయవసరం లేదు. మీకు నచ్చితే జీలకర్ర ఆవాలు వేసుకోవచ్చు, నేనైతే వేయను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక వాటితో పాటే ఈ పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకొని మన ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి. కొంచెం పచ్చిశనగపప్పు కూడా ఫ్రై అయినట్టు తెలుస్తుంది మీకు. ఆ టైంలో సన్నగా కట్ చేసుకున్న బీరకాయలు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒక నిమిషం బీరకాయని బాగా కలుపుకున్న తర్వాత యాజ్ యూజువల్ ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ లిడ్ క్లోజ్ చేయండి. అప్పుడు ఆ స్పైసెస్ అన్నీ పీసెస్కి బాగా పడతాయి. ఇలాంటి కర్రీస్ అన్నీ ఎక్కువ స్పైసెస్ వేయకుండా చేసుకుంటేనే ఆ యాక్చువల్ వెజిటబుల్ ఫ్లేవర్ అనేది కర్రీలో ఉంటుంది. అలా కాకుండా మీరు ఎక్కువ స్పైసెస్ యాడ్ చేసేసే కొద్దీ మసాలా ఫ్లేవర్ వచ్చేసి ఆ వెజిటబుల్ ఫ్లేవర్ తెలియదు అనమాట. ఇంక ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్ పెట్టేసి జస్ట్ 2 విజిల్స్ ఇవ్వండి, సరిపోద్ది. మీరు విడిగా కుక్ చేసుకున్నట్టయితే జస్ట్ మీరు పోసిన వాటర్ అంతా మగ్గిపోయి ఇంకిపోతాయి కదా వాటర్, అప్పటి వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది. నేను ప్రెషర్ కుక్కర్లో కుక్ చేశాను కాబట్టి పోసిన వాటర్ కన్నా డబల్ వాటర్ అయ్యాయి. అవన్నీ దగ్గరికి అయ్యే వరకు ఉంచి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. బాక్స్ పెట్టి పంపించేశాను. ఇంకా మా పాపను తీసుకురావడానికి వెళ్ళే, ఈవినింగ్ వెళ్ళట్లేదు కదా, మార్నింగ్ టైంలోనే మొగ్గలు కోసేస్తున్నాను. హాయ్ తల్లి. హలో. మీకు మార్నింగ్ ప్రాక్టీస్ బాగుందా, ఈవినింగ్ బాగుంటుందా? మార్నింగ్. కానీ ఇప్పుడు కూడా ఎండ వచ్చేసింది నాన్న. ఇప్పుడు 9 అవుతుంది అంతే. ఎంత ఫుల్ సన్ వచ్చేసింది, వేడి. ఈ 2-3 డేస్ నుంచి అలా ఉంటుంది కదా. వాటర్ ఎక్కువ తాగమ్మా. ఓకే, మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం. బాయ్ బాయ్ బాయ్. ఇంక ఇంటికైతే వచ్చేసాం. తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. నేను వెళ్తున్నప్పుడే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. మా వారు వెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది పాపను తీసుకురావడానికి. అప్పుడు పూజ చేసేసుకోవచ్చుగా అంటే హడావుడి అవుతుంది. ఒక్కొక్కసారి పూజ సామాన్ క్లీన్ చేసి ఉంటాయి, ఒక్కొక్కసారి క్లీన్ చేసి ఉండవు. ఈరోజు నేను ముందు రోజు నైట్ క్లీన్ చేసుకోలేదు కాబట్టి మార్నింగ్ ఇంకా ఆ గ్యాప్లో అవన్నీ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని రెడీ చేసుకొని వెళ్ళాను. సో దట్ తను తీసుకురాగానే వెంటనే పూజ చేసేసుకోవచ్చు అని. అలా తనైతే స్నానం చేస్తుంది. నేనైతే ఇక్కడ పూజకు అన్నీ రెడీ చేసుకొని పూజ చేసేసుకుంటున్నాను.
ఇంకా అలా పూజ అయిపోయి నేను అన్నీ చదువుకునే టైంకి మా అమ్మాయి స్నానం కూడా అయిపోయింది. తను యూజువల్గా ఇంట్లో ఉంటే నేను పూజ చేసుకునే టైంకి ఇలా హారతి టైంకి వస్తుంది. కొంచెం ముందే వచ్చేసిన పక్కన కూర్చుంటుంది వచ్చి. ఇంకా తనకైతే బొట్టు పెట్టేసి తను కూడా హారతి తీసేసుకుంటుంది. మీరు కూడా హారతి తీసేసుకోండి. ఆ లలితమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇదైతే మా దేవుళ్ళు. ఈరోజు నట్స్ అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. ఫ్రూట్స్ ఉన్నాయి కానీ ఏంటో ఈరోజు అలా నట్స్ పెట్టాలనిపించింది. మామిడి పళ్ళు కూడా ఉన్నాయి ఇంట్లో, అరటి పళ్ళు కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి అంతే, అన్నీ ఉన్నా సరే ఏదో అలా సింపుల్గా కానిచ్చేస్తూ ఉంటాను. ఆ టైంకి ఆ మనసుకు అలా అనిపిస్తుంది. ఏది అనిపిస్తే అది పెట్టేయడమే, మన దేవుడే కదా, అది సంగతి. ఇలా అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే స్మూతీ తీసుకుంటున్నాను నేను. అలా స్మూతీ తాగిస్తే ఇంక ఈ రోజుకి పని అయిపోయినట్టే. కాదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పని. మిగతా పనులన్నీ చేయాలి కదా. ఇప్పుడు జస్ట్ మార్నింగ్ స్టార్ట్ అయిందంతే. బ్రేక్ఫాస్ట్ తర్వాత కనపడకుండా బోల్డ్ అన్ని పనులు ఉంటాయి. బట్టలు మడతేయాలి, బట్టలు సర్దాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. ట్యూస్డే కాబట్టి ఈరోజు క్లీనింగ్స్ ఏం స్పెషల్గా చేయలేదు. బన్ను అయితే మధ్యలోకి రాకుండా ఉండట్లేదు. ఈ మధ్య వ్లాగ్ స్టార్ట్ చేయగానే బన్ను మాత్రం కంపల్సరీ వచ్చేస్తున్నాడు. ఇంకా అలా మార్నింగ్ అన్నీ మామూలు పనులే, మా పాపతో ఆటలు అవి అలా గడిచిపోయింది. ఇదైతే అరౌండ్ 4 o'clockకి ఈవినింగ్ స్నాక్ కోసమని ఈరోజు పన్నీర్ టిక్కా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో పన్నీర్ ఉంది ఎలాగో, కాబట్టి నేను ఎలా మ్యారినేట్ చేసుకుంటాను, ఎయిర్ ఫ్రైర్లో పన్నీర్ టిక్కా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. అదే ఒక 2-3 days ఉండే స్నాక్స్ చేయకపోతే ఇదే ఇబ్బంది. రోజు వెతుక్కోవాలి, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అందుకే నేను అలాంటి చక్రాలు, మన అటుకుల మిక్చర్ ఇలాంటివన్నీ చేసి పెట్టేస్తాను. అవైతే టైంకి తినేయచ్చని. ఇప్పుడు ఎలాగో లడ్డు ఉంది, దానికి కాంబినేషన్గా ఇదైతే చేస్తున్నాను. ముందుగా కొంచెం పెరుగు తీసుకోండి. ఒక పన్నీర్ ప్యాకెటే తీసుకున్నాను నేను. అందులో మీరు డ్రై స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం పన్నీర్ మసాలా అయితే వేస్తున్నాను నేను ఫ్లేవర్ కోసం. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయాను. పీసెస్ అన్నీ వేసి కలిపాక గుర్తొచ్చిందిలేండి, అప్పుడు వేసి మిక్స్ చేశాను. ఇలా దీన్ని ఒక మంచి పేస్ట్ లాగా స్పూన్తో మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందు నేను వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టాను కదా. పన్నీర్ టిక్కా అంటే టొమాటో, క్యాప్సికమ్, ఆనియన్, పన్నీర్ ఉంటే సరిపోతుంది. దాన్ని స్టిక్స్కి పెట్టుకొని చక్కగా మీరు మైక్రోవేవ్లో చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రైర్లో చేసుకోవచ్చు, ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు, అవేం లేకపోయినా కూడా. టొమాటో మాత్రం మీరు దేశీ టొమాటో తీసుకుంటే లోపల జ్యూస్ అంతా తీసేసి పీసెస్ వరకు ఉంచుకోండి. హైబ్రిడ్ తీసుకుంటే ఎలానో జ్యూస్ ఉండదు లోపల, కాబట్టి ఈజీయే. సీడ్స్ మాత్రం దేనికైనా రిమూవ్ చేయాలి. ఇలా ఈ పీసెస్ అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవడమే. ఇంకా మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మీరు పన్నీర్ టిక్కా ఎలా చేస్తారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఇలా పీసెస్ అన్నీ స్పూన్తో మిక్స్ చేస్తున్నాను. ఏం లేదు, మనం ఆ పేస్ట్లా తయారు చేసుకున్నాం కదా, అదంతా అన్ని పీసెస్కి కోట్ అయితే బాగుంటుంది. ఇలా అంతా చేసేసాక అప్పుడు నాకు గుర్తొచ్చింది, అయ్యో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయలేదు కదా అని. అప్పుడైతే యాడ్ చేసి మిక్స్ చేశాను. ఏదో ఒకటి ముందు వెనక ఏం కాదు, నేను పెద్దగా పట్టించుకోను. కొంతమంది ఇంగ్రీడియంట్స్ అదే ప్రాసెస్లో వేయాలి అప్పుడే టేస్ట్ వస్తుంది అంటారు, కానీ నేను ఒక్కొక్కసారి ముందు వెనక వేస్తూ ఉంటాను, నాకేం డిఫరెన్స్ రాదు. సరే, దాన్ని అలా మ్యారినేషన్కి పక్కన పెట్టేశాను. ఈవినింగ్ టీ పెట్టేసుకున్నాను. టీ తాగేసి ఒక భారీ పని చేయడానికి అయితే వెళ్తున్నాను. నాకు చాలా కష్టమైన పని. నాకు చేత్తో బట్టలు ఉతకాలంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అలాంటిది ఇలాంటి డోర్ మ్యాట్స్ వాష్ చేయాలంటే ఇంకా. ఇప్పట్లో మనందరి ఇళ్లలో ఇలాంటి కార్పెట్స్, కిచెన్ మ్యాట్స్ పెద్ద పెద్దవే ఉంటున్నాయి కదా. ఇవి వాషింగ్ మిషన్లో సరిపోవు. అంటే డ్రమ్ సైజ్కి ఇంత పెద్ద పెద్ద వేయలేం కదా. సో వీటిని కంపల్సరీ ఇలా వాష్ చేసుకోవాల్సిందే. వాష్ చేసుకోవడానికి కొంచెం ప్లేస్ స్పేషియస్గా ఉంటే బాగానే అనిపిస్తుంది, అంత కష్టంగా అనిపించదు. మావేమో అన్ని బాల్కనీస్ కంజెస్టెడ్గానే ఉంటాయి. ఉన్న కొంచెం ప్లేస్ని నేనేమో మొక్కలు పెట్టి ఆక్యుపై చేసేసాను కదా. సో ఇక్కడ సర్దుకొని క్లీన్ చేయాలంటే కొంచెం చిరాకుగా అనిపిస్తుంది, కానీ తప్పదు. అందుకే ఈ మధ్య ఈ మ్యాట్ వాడడం చాలా అవాయిడ్ చేసేస్తున్నాను నేను. వేరే చిన్న చిన్న మ్యాట్స్ వేసి సరిపెట్టేస్తున్నాను. ఇంకోటి లైట్ వెయిట్ది ఉంటుంది, అదైతే మిషన్తో వాష్ చేసేయచ్చు. అండ్ ఇక్కడైతే దీని మీద ఫస్ట్ తడిపేసుకొని కొంచెం సర్ఫ్ అయితే వేసుకొని తర్వాత ఈ బ్రష్ గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను. ఈవెన్ మీరు బాల్కనీస్ క్లీన్ చేసుకోవాలన్నా, యూటిలిటీస్ లాంటి ఏరియాస్, మన వాషింగ్ మిషన్ కింద
అలాంటి వాటి కింద కొంచెం డస్ట్ అక్యుములేట్ అయిపోయి ఉంటుంది కదా, డైలీ కదిపి క్లీన్ చేయలేం కాబట్టి అలాంటి ప్లేసెస్లో స్క్రబ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఒకవైపు స్క్రబ్బింగ్కి బ్రష్ ఉంటుంది, ఇంకోవైపు వైపర్ ఉంటుంది. సో ముందు స్క్రబ్బింగ్ సైడ్ స్క్రబ్ చేసేస్తాను మ్యాట్నంతా. తర్వాత చూసారు కదా, వైపర్తో ఇలా వాటర్ అంతా లాగేయచ్చు. అలా నీట్గా ఈజీగా అయిపోతుంది. యాక్చువల్గా ఇలా దీంతో మ్యాట్స్ వాష్ చేయొచ్చు అని నాకు తెలియదు. నేను కొన్నదైతే బాల్కనీస్ క్లీనింగ్ కోసమే, కానీ తర్వాత ఇలా వాడడం స్టార్ట్ చేశాక నాకే ఈజీగా అనిపించింది. సరే మీలో కూడా ఎవరి దగ్గరైనా ఈ బ్రష్ ఉంటే యూజ్ అవుతుంది కదా అని, వెరీ మినిమల్ కాస్ట్లోనే దొరుకుతుంది అమెజాన్లో. మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఇస్తాను. ఇంక ఇప్పుడు వెనక సైడ్ కూడా తిప్పి అటు సైడ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను నీట్గా. ఇంతకీ మీరు డోర్ మ్యాట్స్ ఎలా వాష్ చేస్తారు? చిన్నవైనా కూడా కొంతమంది హ్యాండ్ వాషే చేసుకుంటారు. మీరు అలా చేసేస్తారా, వాషింగ్ మిషన్లో వేస్తారా? నేనైతే చిన్న మ్యాట్స్ వరకు వాషింగ్ మిషన్లోనే క్లీన్ చేసి డ్రమ్ క్లీన్ పెట్టేస్తాను. తర్వాత రెగ్యులర్ వాష్ వేసేలోపు ఇలాంటి పెద్దవంటే తప్పదు, ఇలానే వాష్ చేయాలి. వీటిని డ్రై వాష్కి కూడా ఇవ్వచ్చేమో, బట్ ఎందుకు ఎక్స్పెన్సివ్ కదా, ఇలాంటి సిటీస్లో మరీ ఎక్స్పెన్సివ్. ఒకరోజు కొంచెం కష్టపడితే ఒక పావు గంట అరగంట సేపు పని అయితే అయిపోతుంది. ఇలా ఇది క్లీన్ చేసిన తర్వాత ఇంకా బాల్కనీ కూడా క్లీన్ చేయాలి. దీన్ని జస్ట్ ఒక 2-3 టైమ్స్ అలా మళ్ళీ స్క్రబ్ చేయడం, వైప్ చేయడం అలా చేస్తాను. చేసేసి ఆ పక్కనే రైలింగ్ ఉంది కదా, దాని మీద వేసేస్తే చెట్లలో పడకుండా వాటర్ అలా సైడ్కి పడిపోయి నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి అంటే ఆటోమేటిక్గా ఆరిపోద్ది. ఇప్పుడున్న వేడికైతే ఓవర్ నైట్లో ఆరిపోద్దులేండి. చాలాసేపటి వరకు ఈ మురికి నీళ్ళు వస్తూనే ఉన్నాయి, ఇంకా వాటిని తీస్తూనే ఉన్నాను నేను. అండ్ ఈ మధ్య చాలా వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి, అవన్నీ చూసేస్తున్నాను, మీకు అప్డేట్ చేయడం మర్చిపోతున్నాను. ఎక్కువ అన్నీ మలయాళం డబ్బింగే వస్తున్నాయిలేండి. హాట్స్టార్లో మాత్రం ఒకటి తెలుగు వచ్చింది, దేవిక అండ్ డానీ అని. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కొత్త కాన్సెప్ట్. ఇంతకుముందు ఎప్పుడో ఉంటుంది ఐ థింక్, ఇలాంటిదే నాకు ఎక్కడో చూసినట్టు అనిపించింది. బట్ స్టిల్ ఈ కాలంలో అయితే ఇలాంటివి రాలేదు. రితు వర్మది, బాగుంది, ఇంట్రెస్టింగ్గా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసేయండి. ఇంకా మలయాళంవి మనకు నోరు తిరగనివి చాలానే వచ్చినాయి అక్కడక్కడ, అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఈటీవీ విన్లో కూడా పెండ్యులం అని ఒకటి చూశాను, అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. మీరు ఎవరు దయచేసి అది మాత్రం చూడొద్దు, బట్ ఈ తెలుగు మాత్రం చూడండి. హలో అండి, ఇలా ఉంటే ఇంట్లో పనులు. ఈ పని 2 days నుంచి పోస్ట్పోన్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్స్లోనే చేయాలి. ఈవినింగ్ ఒక్కొక్కసారి డే లైట్ వెళ్ళిపోతుంది, అలా అయిపోతుంది. సరే ఇంక ఈరోజు ఎలా అయినా చేయాలని, మార్నింగ్ అసలు చేయలేకపోతున్నాం, ఎర్లీగా ఎండ్ వచ్చేస్తుంది, చెమటలు, నాకు ఇంట్లో పని అవ్వట్లేదు. సరే ఈవినింగ్ టైంలో పెట్టుకుందాం కదా అని. ఇంక ఇప్పుడైతే మా వాళ్ళు 1 second మాటల్లోనే వచ్చేసారు. నేనైతే ఈ స్నాక్కి రెడీ చేసేసి అందులో పెట్టేస్తాను, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తే 10 minutes పడుతుంది కదా, అప్పటికి నేను ఫ్రెష్ అయ్యి రావాలి. ట్యూస్డే కదా, మామూలుగా కూడా ఈవినింగ్ పూజ చేసుకోవాలి కదా, సో ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాను. వీటిని టక్టగా స్టిక్స్కి పెట్టేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి 10 minutes టైమర్ పెట్టేసి వెళ్ళిపోతాను. ఈలోగా మా వారిస్తే తను చూసుకుంటారు, వచ్చేసారు కూడా ఆల్రెడీ. అది సంగతి. ఇంక ఇప్పుడైతే ఈ స్టిక్స్ పెట్టేస్తాను. ఇంతకీ మీరు ఇలా చేస్తారా? మాకైతే ఇది మా ఫేవరెట్ స్నాక్ అనే చెప్పాలి. హాట్ నేను చేస్తా అన్నాను కానీ ఏం చేయలేదు కదా, ఇంకా తలా ఒక లడ్డు తినేసి, ఒక ప్యాకెటే చేస్తున్నానుగా ఎలాగో, ఇది తలా ఒక స్టిక్ తినేసామంటే స్నాక్స్ పని అయిపోయినట్టే ఈ రోజుకి. మా అమ్మాయి ఫేవరెట్ కాబట్టి షీల్ ఫీల్ సో ఎక్సైటెడ్. ఇద్దరు ఒకేసారి వచ్చారు, ఇందాక వెళ్ళి డోర్ తీసి వచ్చానుగా. స్నానాలు అవుతున్నాయి, ఇంకొకరి తర్వాత ఒకరితో వచ్చి స్నాక్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. మీరు మీ స్నాక్లో ఏం చేసుకున్నారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఇలా కంపల్సరీ స్టిక్స్కి పెడితేనే పన్నీర్ టిక్కా అవుతుందని ఏం లేదు, మనం డైరెక్ట్ ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను కాబట్టి బటర్ పేపర్ వేసేసి దాని మీద ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు. నా దగ్గర ఎలాగో స్టిక్స్ ఉన్నాయి, ప్లస్ మా పాపకు అలా డైరెక్ట్గా ప్లేట్లో తినడం కన్నా ఇలా స్టిక్స్తో తినడం అంటే ఇష్టపడుతుంది, రెస్టారెంట్ ఫీల్ వస్తుంది కదా, అందుకని పిల్లలకి ఇష్టమైన ఇలాంటి చిన్న హ్యాపీనెస్లు మన వల్ల అయింది. నేనైతే చేయడానికే ఇష్టపడతాను, ఇంట్లో రెడీగా ఉన్నాయి కాబట్టి. లేనప్పుడు నేను కూడా చేయను. మన దగ్గర స్టార్టింగ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి కూడా, అప్పుడు నా దగ్గర స్టిక్స్ అవైలబుల్ లేనప్పుడు నేను కూడా డైరెక్ట్గా చేసేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ కరెక్ట్గా 5 స్టిక్స్కి అయితే వచ్చినాయి. నేను ఒక పన్నీర్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటే ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో బటర్ పేపర్ అయితే వేసేసి ఫస్ట్, తర్వాత ఆ స్టిక్స్ అన్నీ 1 by 1 అడ్జస్ట్ చేశాను. 5 కాబట్టి ఒకసారికి అయిపోతాయి. కొంచెం ఎక్కువ చేసుకోవాలంటే 2 times పడుతుంది. ఈ 5 నీట్గా ఫ్రై అయిపోతాయి, ఎందుకంటే ప్లేస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు దీనికి ఎయిర్ ఫ్రైయర్లో చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే 1 tablespoon ఆయిల్తో పని అయిపోద్ది అనమాట. ఇది చిన్న స్పూన్లేండి, అందుకే 1.5 spoon పట్టింది. మీరు మామూలుగా పెద్ద టేబుల్ స్పూన్ తీసుకున్నారంటే 1 spoonతో ఆయిల్ సరిపోతుంది. ఇంక ఇప్పుడు దీన్ని
ఎయిర్ ఫ్రైర్లో పెట్టేసి 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ పెట్టుకున్నారంటే సరిపోతుంది. మీకు కొంచెం పైన లేయర్ ఎక్కువ క్రిస్పీగా కావాలంటే మీరు 13 to 15 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ మా పాప ఏదన్నా అంత క్రిస్పీగా ఉంటే తినదు, సాఫ్ట్గా ఉండాలంటది. కాబట్టి తన కోసమని నేను 10 మినిట్సే పెట్టాను. 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ పెట్టేసి ఆన్ చేసి నేనైతే స్నానానికి వెళ్ళిపోయాను. వచ్చేసరికి కిచెన్ అంతా గుమగుమలాడిపోతుంది, మామూలుగా రెడీ అయిపోలేదు అసలు. ఇంకా అది రెడీ అయిపోయాక తీసి చూస్తే ఇలా ఉందన్నమాట. ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసాను. నేను చెప్పినట్టే అందరం తలా ఒక లడ్డు తినేసి హ్యాపీగా హెల్దీ లడ్డు పన్నీర్ టిక్కా అయితే ఎంజాయ్ చేసేసాం. హాయ్ గాయ్స్, హలో. ఏం చేస్తున్నారు? చెస్ నాకు ఎలా ఉంది? యమ్మీ అదిరిపోయింది చాలా. పన్నీర్ టిక్కా అదిరిపోయింది, వెరీ నైస్. పన్నీర్ టిక్కా ఎంజాయ్ చేసి చెస్ ఆడుకుంటున్నారు. వెయిట్ చేస్తుంది వాళ్ళ డాడీ కోసం, ఎప్పుడు వస్తారా, ఎప్పుడు పట్టేసి గ్రాప్ చేసేద్దామా అని. సో అది ఆడుకుంటున్నారు అనమాట. అయితే ఎస్. సో ఎంజాయ్. బాయ్ 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 బాయ్. హలో అండి, కిచెన్లో పని అంతా అయిపోయింది. డిన్నర్ అయితే దోశ తిన్నాం మేము, కొర్ర దోశ. పాప మామూలు దోశ తింది, అది ఈవినింగ్ పన్నీర్ తిన్నాం కాబట్టి లైట్గా దోశ తినేసాం. కిచెన్లో పని అంతా అయిపోయింది, చూపిస్తాను. ఇదైతే క్లీన్ కిచెన్, గిన్నెలు అయిపోయాయి. మన ఫేవరెట్ ముగ్గు, ఇవైతే నట్స్, అది పెరుగు. హ్యాపీ కిచెన్, హ్యాపీ మీ అది. సో అదండి ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, సీ యూ టుమారో, బాయ్. Lighten up, take me on your magic river. Tell me all your dreams align. Sign me up and tell me about